హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఉద్యోగాలు లేదని బాధపడకూడదు. చిన్న డైరీ అయితే పెట్టుకోండి, పాల డైరీ. ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే చూసేయండి, చూపించండి మొత్తం చూపించండి. మీరైతే చూసుకోవచ్చు. మా ఫ్రెండ్ అయితే ఈ విధంగా అయితే ఒక 10 పశువులు అయితే తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే షెడ్ వేసి డైరీ అయితే పెట్టుకుండు. అయితే ఇది చూస్తున్నారు కదా, ఇదైతే దాని క్రషర్ ద్వారా గడ్డిని కట్ చేసి ఆ విధంగా అయితే వేసేస్తారు అన్నట్టు. మీకు అది కూడా చూసుకోండి ఎంత మంచిగా ఉన్నాయి ఇవి అయితే నెంబర్ 1 గేదెలు. చాలా బాగా పాలైతే ఇస్తాయి. ఒక్కొక్కటి 10 లీటర్స్ అయితే ఇస్తాయి పొద్దున సాయంత్రము. చూసుకోవచ్చు ఎంత మంచి బాగున్నాయి. మంచి మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. మీరైతే చేయగలుగుతారు. ఏ ఉద్యోగం లేక ఉన్న వాళ్ళైతే ఇదైతే ఇదే విధంగా ఒక 10 ఎట్లయితే తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు క్రషర్ కూడా చూపిస్తాను. క్రషర్ అంటే గడ్డి తెచ్చి ఇక్కడ కటింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇక చూసుకోవచ్చు. క్రషర్, దీన్ని అయితే క్రషర్ అంటారు. ఈ క్రషర్లో అయితే గడ్డిని ఇట్లా లోపలికే తోసేయడం వల్ల గడ్డి మొత్తం ముక్కలుగా అయితే తయారవుతుంది. ఆ గడ్డిని తీసుకెళ్ళి అక్కడ మనం ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, అక్కడైతే వేసాల్సి వస్తుంది. ఇదే మొత్తం సెటప్. ఇది మొత్తం వచ్చేసి ఒక 20-30 వేలు అయితే ఖర్చు అవుతుంది. చూస్తున్నారు కదా చేతిలో కొడవలి, అదైతే గడ్డిని అయితే కోసుకొని వస్తాము. ఇప్పుడు చూసుకోవచ్చు. మొత్తం షెడ్ మొత్తం చూడండి, చాలా తక్కువ ఖర్చులో ఒక 20-30 వేలనే ఒక షెడ్ అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడైతే 4 రింగులు తెచ్చి అయితే వాటర్ స్టోరేజ్ కోసం అయితే పెట్టేసినాము. ఇక్కడ బోర్ వస్తే బోర్లకి అయితే నీళ్ళు వస్తే ఇక్కడ స్టోరేజ్ చేసేస్తాం మేమైతే. ప్రస్తుతం అయితే ఈ బిజినెస్ అయితే చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాలు తాగుతారు కాబట్టి. ఒక విషయం ఏంటంటే, పెండ కుప్ప ఉంది కదా, దీని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. గోబర్ గ్యాస్ తయారు చేయవచ్చు దీని ద్వారా. అయితే వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరు